ఫ్రెండ్స్, ఈ మధ్య ఎవరికైనా లోన్ అవసరం పడితే ఆఫ్లైన్లో అక్కడిక్కడ తిరిగి ఇబ్బందులు పడే బదులు ఆన్లైన్లోనే లోన్స్ తీసుకోవడానికి ఎక్కువ మంది జనాలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రీజన్ ఏంటి అని అంటే ఆన్లైన్లో ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోద్ది అండ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్లీ డిజిటల్గానే ఉంటుంది. ఫిజికల్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇంటి దగ్గరే ఉండి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా ఉందని చెప్పేసి ఎక్కువ మంది జనాలు ఆన్లైన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ ఈ ఈజీగా ఉంది అని చెప్పేసి కొంతమంది సరైన నాలెడ్జ్ లేకుండా కొన్ని స్కామ్స్లో కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి తెలియకుండా. అంటే సర్టిఫైడ్ కంపెనీస్లో తీసుకోకుండా ఏవేవో నాలెడ్జ్ లేకుండా తెలియని వాళ్ళ దగ్గర లోన్స్ తీసుకొని స్కామ్స్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరికైతే లోన్ అవసరం ఉంటుందో వాళ్ళు ఇబ్బందుల్లో పడకూడదని చెప్పేసి కొన్ని బెస్ట్ వేస్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీకు గనక లోన్ అవసరం ఉంటే నేను ఈ వీడియోలో చెప్పే వేస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో కమింగ్ టు ద టాపిక్, మీకు గనక లోన్ అవసరం పడితే ఇప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా సరే లోన్ అవసరం పడ్డప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అని అంటే బ్యాంక్స్కి ఇవ్వండి. బ్యాంక్స్ అనగానే ఆఫ్లైన్లో మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగాలి అప్లికేషన్స్ పట్టుకొని అని చెప్పేసి వర్రీ అవ్వకండి. ఇప్పుడు జమానా చేంజ్ అయింది. బ్యాంక్స్ కూడా ఆన్లైన్లోనే లోన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నాయి. లైక్ ఐడిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, ఇట్లా కొన్ని బ్యాంక్స్ ఆన్లైన్లోనే లోన్ అప్లికేషన్ తీసుకుంటున్నాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లోనే అప్రూవల్ వస్తుంది, లోన్ అమౌంట్ కూడా మీ బ్యాంకుకి వచ్చేస్తుంది, డిస్బర్సల్ అయిపోతుంది. ఇట్లా ఏవైతే ప్రస్తుతం బ్యాంక్స్ ఆన్లైన్లోనే లోన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నాయో వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో 1 by 1 ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఏ బ్యాంక్లో అయితే ఇంట్రెస్టెడ్ ఉంటుందో ఆ బ్యాంక్ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు లోన్ అవసరం పడ్డప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం బ్యాంక్కే ఇవ్వండి. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే బ్యాంక్స్ అనేటివి స్ట్రిక్ట్గా ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవుతాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే బ్యాంక్స్ దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా అనుకోకుండా మీకు ఈఎంఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, ఆ ఇన్స్టాల్మెంట్ లేట్ అయినా కానీ లేట్ పేమెంట్ ఫీ ఉంటుంది కదా, అది అడ్డగోలుగా వేరు, కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా లోన్ రిలేటెడ్ సర్వీస్ ఏమన్నా అవసరం పడితే ఏ బ్యాంక్లో లోన్ తీసుకున్నారో దానికి సంబంధించిన మీ నియర్ బై ఉన్న బ్రాంచ్లోకి వెళ్ళి కూడా మీకు ఏ ప్రాబ్లం ఉందో దాని గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాంక్ ద్వారా లోన్కి వెళ్తే మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు బ్యాంక్లో ఎలిజిబిలిటీ అనేది రాక సిబిల్ స్కోర్ ఇష్యూ ఉండో ఏదో ఇష్యూ ఉండి మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది రాలేదనుకోండి, సెకండ్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఉంటాయి అప్రూవ్డ్. సో వాటిలో తీసుకోవాలి. లైక్ నేను ఎగ్జాంపుల్గా చెప్తా, పూనావాలా ఫిన్కప్ కానీ, ఆదిత్య బిర్లా కానీ, హీరో ఫిన్కప్ కానీ, ఇట్లాంటి కొన్ని ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉంటాయి. వాటికి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ప్రస్తుతం బెస్ట్ జెన్యూన్ సర్వీస్ ఇస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఏ ఉన్నాయో ఆ లోన్స్కి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇప్పుడు చెప్పినట్టు పూనావాలాది కానీ, ఆదిత్య బిర్లాది కానీ, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవైలబుల్గా అవి ప్రొవైడ్ చేస్తా. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్స్లో రాకపోతే లోను, సెకండ్ ప్రిఫరెన్స్ వాటిల్లోకి వెళ్ళండి. ఇన్ కేస్ ఏదైనా రీజన్స్ వల్ల మీకు ఎన్బిఎఫ్సిస్లో కూడా లోన్ రిజెక్ట్ అయింది అనుకోండి, థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే లోన్ ప్రొవైడర్స్కి వెళ్ళండి. లోన్ ప్రొవైడర్స్ అంటే ఎగ్జాంపుల్గా క్రెడిట్ బి కానీ, మనీ వ్యూ కానీ, క్యాషీ కానీ, ఓలివ్ స్మార్ట్ కాయిన్ కానీ, ఇట్లాంటి కొన్ని లాంగ్ టైం నుంచి బెస్ట్ సర్వీస్ ఇస్తున్న లోన్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ఎన్బిఎఫ్సిస్ తోటి పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు కదా, ఆ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ తీసుకొని మీకు ఆ లోన్ అమౌంట్ ఇస్తారు. వీళ్ళు మీడియేటర్గా ఉండి ఆ లోన్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ లోన్ ప్రొవైడర్స్ కంపెనీస్లో కూడా లాంగ్ టైం నుంచి మంచి సర్వీసెస్ ఇస్తూ జెన్యూన్గా కొంచెం అన్ని కూడా మీకు ట్రాన్స్పరెంట్గా చెప్పే కంపెనీస్కి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో 1 by 1 ప్రొవైడ్ చేస్తా. సో ఇన్ కేస్ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్లో రిజెక్ట్ అవుతే ఈ థర్డ్ ప్రిఫరెన్స్ దగ్గర ఉన్న లోన్ కంపెనీస్లో అప్లై చేసుకోండి. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉండి లోన్ అవసరం పడగానే వాళ్ళు ఏమీ ఆలోచించకుండా బ్రౌజర్లోకో ప్లేస్టోర్లోకో వెళ్ళిపోయి లోన్ అని సెర్చ్ చేస్తారు. వాళ్ళకి అక్కడ ఏ అప్లికేషన్ ఏ వెబ్సైట్ కనబడితే అందులోకి వెళ్ళిపోయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి అందులో ఎంతో కొంత లోన్ వస్తుంది, ఆ లోన్ తీసుకుంటారు. అట్లాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఎందుకు అనంటే ఏవైతే ఫ్రాడ్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయో అవి వన్స్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోగానే మీ డేటా అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. లైక్ కాంటాక్ట్స్ కానీ, మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ కానీ, ఇట్లాంటి డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో లోన్ తీసుకున్న తర్వాత మీరు ఆన్ టైంలో ఆ ఈఎంఐ పేమెంట్ అనేది కట్టేస్తే నో ప్రాబ్లం, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు. కానీ ఆ ఈఎంఐ పేమెంట్ అనేది అనుకోకుండా లేట్ అయింది అనుకోండి, వాళ్ళు అడ్డగోలుగా ఇంట్రెస్ట్ వేసి, అడ్డగోలుగా పెనాల్టీ ఫీస్ వేసి మీ డేటా మా దగ్గర ఉందని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. కాబట్టి సరైన అవగాహన లేక
లేకుండా ఏవేవో ఇష్టమున్న ముక్కు ముఖం తెలియని యాప్స్ని, ముక్కు ముఖం తెలియని వెబ్సైట్స్ని నమ్మి లోన్స్ తీసుకోకండి. జస్ట్ మార్కెట్లో ఏవైతే లాంగ్ టైం నుంచి వెళ్ళి కొంచెం పేరున్న ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లోన్ అనేది ఏమన్నా అవసరం ఉంటేనే తీసుకోవాలి తప్ప టైం పాస్కి కానీ లేకపోతే ఏదో అవసరాలకు ఖర్చు పెట్టుకోవడానికి తీసుకొని మిస్యూజ్ చేయకండి. సో ఈ వీడియో అనేది నేను స్పెషల్గా చేసింది ఎందుకు అని అంటే, సో లోన్ అవసరం పడ్డప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా సరైన అవగాహన లేకుండా ఏవేవో అప్లికేషన్స్లో తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ఇబ్బందులు పడకూడదు. మీకు లోన్ అవసరం పడ్డప్పుడు ఎలాంటి వేస్లో ఎలాంటి రూట్స్లో ముందుకు మూవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేశాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, వీడియో చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.